వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో పక్కదారి పట్టి పర్మిట్ రూమ్లో దర్శనమిచ్చిన అంగన్వాడీ కోడిగుడ్లు విచారణ చేపట్టిన అధికారులు. న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి హత్య కేసుపై రెండవ రోజు సిబిఐ విచారణ. పెద్దపల్లి కోర్టు నుంచి పలు వివరాలు సేకరించిన సిబిఐ. రామగుండంను పూర్తి స్థాయిలో సుందరీకరణ చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుపుతాం. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేములవాడ రాజన్న ఆలయం. ఈ నెల 22 నుంచి 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించే పనిలో నిమగ్నమైన అధికారులు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాలను విజయవంతం చేద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ పిలుపు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన పేకాట స్థావరంపై పోలీసులు రైడ్ చేయడంతో పరుగెత్తి పారిపోయిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి. ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేపట్టాలని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఎస్ఐఆర్ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్ఐఆర్ డేటాను 2025 ఎస్ఐఆర్ డేటాతో కంపేర్ చేసుకోవాలని, ఈ రెండు జాబితాల్లో కామన్గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటర్గా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు. ఎస్ఆర్ఐ నిర్వహణపై మాస్టర్ ట్రైనర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇటీవల ఎస్ఐఆర్ చేయడం జరిగిందన్నారు. రామగుండంను పూర్తి స్థాయిలో సుందరీకరణ చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుపుతానని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో 15వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చించి 58 లక్షల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన 7 చెత్త సేకరణ ట్రాలీలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో చెత్త లేకుండా స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుని మరిన్ని చెత్త సేకరణ ట్రాలీ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రతి డివిజన్లో ప్రజలకు రోడ్లు, డ్రైనేజ్, మంచినీరు, విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. రామగుండంలో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో నిధులు కేటాయిస్తున్నారని, ప్రతి పైసా ప్రజల కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఆ రోడ్డు కాపాడుకోవాలి, నీళ్లు వ్యవస్థను కాపాడుకోవాలి, పారిశుభ్రతను కూడా భాగస్వాములంగా. ఇలా కార్పొరేషన్ ఎంత చేస్తున్నా కూడా నాకు అర్థం కాని అంశం ప్రతిసారి చెప్తా ఉంది. చెత్తను మీ ఇంటి ముంగట ఏర్పాటు చేసుకొని అక్కడికి ఈ వాహనాలు వచ్చినప్పుడు దాన్ని తీసుకుపోయే బాధ్యత. అలాగే కాలనీలందరూ కూడా సొసైటీస్ ఏర్పాటు చేసుకొని అక్కడక్కడ పారిశుభ్రత. చిన్నపిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం మందుబాబులకు స్టఫ్గా మారుతోంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో పక్కదారి పట్టి పర్మిట్ రూమ్లో దర్శనమిచ్చాయి అంగన్వాడీ కోడిగుడ్లు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని ఓ వైన్ షాప్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్లో అంగన్వాడీ గుడ్లు దర్శనమిచ్చాయి. ప్రతి వారం ఒక్కో పిల్లాడికి 16 కోడిగుడ్లు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతుంటాయి. అయితే పిల్లలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు. విషయం తెలిసిన మీడియా అక్కడికి వెళ్లి చిత్రీకరిస్తుండగా అక్కడికి చేరుకున్న అధికారులు అంగన్వాడీ గుడ్లు ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరు అమ్మారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే అంగన్వాడీ కోడిగుడ్లు షాప్ యజమాని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్త ఇచ్చిందని విచారిస్తున్నామని, అంగన్వాడీ గుడ్లు ఒకవేళ ఎవరైనా అమ్మినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. అతను బిడ్డలది ఇద్దరు రంగాపూర్ లో టీహెచ్ఆర్ టేకమ్ రేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. నేను ఎక్కడ కూడా అంగన్వాడీ కోడిగుడ్లు కొనలేదు అని చెప్పడం జరిగింది. అక్కడ తెలుసుకున్న తర్వాత నేను రంగాపూర్ వెళ్ళడం జరిగింది. రంగాపూర్ లో బుక్ బ్యాలెన్స్ ప్రకారం ఫిజికల్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంది. నేను బెనిఫిషరీస్ సంప్రదించగా ఎంక్వైరీ చేయగా వాళ్ళు మా బాబుకు, నేను మా అమ్మ నాన్న అక్కడ ఉంటారు కనుక మా నాన్న వైన్స్ లో పనిచేస్తాడు, వాళ్ళు తినమని పంపాను కానీ నేను అమ్ముకోలేదు మేడం, మా అమ్మ నాన్నకి ఇచ్చాను తినమని. సో ఈ వినాయక చవితి శ్రావణం సందర్భంగా మేము అక్క చెల్లెలము ఇచ్చినామని వాళ్ళు
నాకు రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. తను కూడా అందులో పనిచేసే అతను కూడా వాళ్ళ డాడీ కూడా నేను నిన్న 2 ట్రేలు తీసుకున్నాడంట, అక్కడ కూడా 2 ట్రేలు తీసుకున్నాడు. మన పైన ట్రే ఒకటి 10-15 ఎగ్స్ సెపరేట్ ఉన్నాయి. సో వాళ్ళు 2 నెలల నుండి ఎగ్స్ తినడం లేదు. మేము తినలేని మా అమ్మ నాన్నకు పంపించడం జరిగింది. తల్లిదండ్రులకు ఇచ్చినాము. న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి హత్య కేసుపై 2వ రోజు సిబిఐ విచారణ చేపట్టింది. పెద్దపల్లి కోర్టు నుంచి పలు వివరాలను సిబిఐ సేకరించింది. పెద్దపల్లి జిల్లా మంతని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి హత్య కేసుపై 2వ రోజు సిబిఐ విచారణ కొనసాగింది. నిన్న సీన్ ఆఫ్ ఆఫెన్స్ను పరిశీలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించిన సిబిఐ అధికారులు ఈరోజు పెద్దపల్లి కోర్టు సందర్శించి పలు వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలు, జరిగిన తీరును సిబిఐ అధికారులు అన్వేషిస్తున్నారు. సిబిఐ అధికారులకు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేక రూమ్ కేటాయించారు పోలీసు అధికారులు. కరీంనగర్లో సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ 12వ డివిజన్లో సేవాపక్షం 2025లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా 12వ డివిజన్లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియం దగ్గర రోడ్డుకి ఇరువైపులా చెత్తా చెదారాన్ని తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ప్రోగ్రాం కన్వీనర్ కడార్ల విమల్, తిప్పారపు శ్రీనివాస్, అప్పిరాజు వంశీ, పైడా రవికుమార్, బూత్ అధ్యక్షులు వంగ సంపత్, బొడ్ల శ్రవణ్ కుమార్, నాంపల్లి రమేష్, పిట్టెల సుమంత్, తిరుపతి, గున్నాల కన్నాంబ, ప్రేమలత, అనుదీప్ చారి మరియు భాజపా కార్యకర్తలు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. माता की नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై మాతా భారత్. కరీంనగర్లో ముహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్ నబీని 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్ నబీని పురస్కరించుకుని జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించే ఎక్స్పో ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని భవిష్యత్ తరాలకు వారసత్వంగా భావించి కులమతాలకు అతీతంగా బాధ్యతతో బృహత్తర కార్యక్రమాన్ని జమాతే ఇస్లామీ హింద్ చేపట్టడం అభినందనీయమని ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలు అన్నారు. స్టాల్స్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రవక్త యొక్క బోధనలు తెలిపే విధంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, మానవీయ కోణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల అంశాలు తిలకించడం జరిగిందన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శ్రీదేవి నవరాత్రోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 22 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు 11 రోజుల పాటు దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాజరాజేశ్వరి దేవి అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. 22వ తేదీన శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో స్వస్తి పుణ్యవచనంతో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రి ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయి. చవితి 2 రోజులు వస్తున్నందున కూష్మాండ అలంకారంలో అమ్మవారు 2 రోజులు దర్శనం ఇవ్వనున్నారు. ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి శ్రీ సూక్తం ద్వారా 9 మంది అర్చకులతో మహాభిషేకం, అభ్యంగన స్నానం, శ్రీ లలితా సహస్రనామ చతుషష్ఠి పూజలు, 12 మంది బ్రహ్మచారులతో గాయత్రి జపం, 5 ఋత్వికులచే గాయత్రి హవనం నిర్వహిస్తారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి, పార్వతీ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారల ఉత్సవ మూర్తులతో పట్టణంలో పెద్ద సేవ ఊరేగింపు నిర్వహిస్తారు. 30వ తేదీన దుర్గాష్టమి సందర్భంగా చండీ అమ్మవారి వద్ద చండీ కలశ ప్రతిష్ఠ, చండీ హవనం, రాత్రి 8 గంటలకు మహిషాసుర మర్దిని అమ్మవారికి మహాపూజ నిర్వహిస్తారు. అక్టోబర్ 1వ తేదీన ధర్మగుండంలో స్వామివారి తెప్పోత్సవం, 2న విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ, పూర్ణాహుతి, బలిహరణ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారి పెద్ద సేవ, స్వామివారి అమ్మవార్ల శమీయాత్ర, అపరాజిత పూజ నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు శైలపుత్రి, 2వ రోజు బ్రహ్మచారిణి అలంకారం, 3వ రోజు చంద్రఘంట అలంకారం, 4వ రోజు కూష్మాండ అలంకారం, 5వ రోజు కూష్మాండ అలంకారం, 7వ రోజు స్కందమాత అలంకారం, 7వ రోజు కాత్యాయని అలంకారం, 8వ రోజు కాలరాత్రి అలంకారం, 9వ రోజు మహాగౌరి అలంకారం, 10వ రోజు సిద్ధిద అలంకారం, మహాలక్ష్మి, 11వ రోజు రాజరాజేశ్వరి దేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణాన్ని రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో నవదుర్గలలో భాగంగా ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంట, కూష్మాండ 4వ అలంకారము, స్కందమాత 5, కాత్యాయిని 6, కాళరాత్రి 7, మహాగౌరి 8, అలాగే సిద్ధిద అనేటువంటి 9వ అవతారంతో ఈ నవరాత్ర ఉత్సవాలు పూర్తి చేసుకొని అపరాజి దేవతి స్వరూపంగా మనకు విజయదశమి రోజున అమ్మవారిని కొలవడం జరుగుతుంది. అయితే మనకి ఈ సంవత్సరం ఒక రోజు ఎక్కువ రావడం వల్ల
4వ రోజు అయినటువంటి ఆశ్వీజ శుద్ధ చవితి మనకు 25, 26 2వ రోజు ఉండడం వల్ల మనకు ఆ కూష్మాండ అలంకారాన్ని 2 మార్లు అమ్మవారికి చేస్తాము. కాబట్టి 22వ రోజు నుంచి 2వ తారీఖు జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా మనకి 30వ తారీఖు నాడు దుర్గాష్టమి సంభవించింది. మరో యాదాద్రిగా పేరొందిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మంత్రి లక్ష్మణ్ కుమార్ కృషి చేస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్ తెలిపారు. ఈరోజు దేవస్థానం పాలక మండలి సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసి వదిలేసిన దేవస్థాన అభివృద్ధి పనులను మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవతో పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగిందన్నారు. 2027లో వచ్చే పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేయడానికి ముందస్తు ప్రణాళికలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి లక్ష్మణ్ కుమార్ ముందస్తు చర్యల్లో భాగంగా ఎండోమెంట్ కమిషనర్చే ధర్మపురిలో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు రవీందర్ తెలిపారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధి మాస్టర్ ప్లాన్ అమలుపై ఎండోమెంట్ కమిషనర్ శైలజా రామయ్యర్ చేసిన పలు సూచనలు సలహాలతో మాస్టర్ ప్లాన్ రీడిజైన్ చేసి వచ్చే పుష్కరాల్లో 5 కోట్ల మంది వచ్చినా ఇబ్బందులు జరగకుండా గోదావరిలో ఏర్పాట్లు వచ్చిన ప్రతి భక్తుడు నరసింహుని దర్శించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే ఇది ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎక్కువగా ఇది పోయినసారి కూడా 1 కోటి వరకు రావడం జరిగింది. ఈసారి 3 కోట్లు 4 కోట్ల వరకు ఏదైతే భక్తులు వస్తారు అనేటువంటి దాని మీద వారు ఆ ఆలోచనతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని 2027 జూలై 23 నుండి ఆగస్టు 3 వరకు మనకు గోదావరి పుష్కరాలు రానున్నాయి. గత గోదావరి పుష్కరాలకు 1.5 కోటి మంది వరకు విచ్చేసినారని మనకు తెలియవస్తున్నది. కోనరావుపేట మోడల్ స్కూల్ను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులకు ప్రతినిత్యం చదవడం, రాయడం సాధన చేయించాలని, ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలపై విద్యార్థులకు పట్టు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. కోనరావుపేట మండలంలోని ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతి తరగతి గది, అటల్ టింకరింగ్ తదితర ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్న తీరును పరిశీలించి విద్యార్థులకు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. మెరుగైన రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పెద్దపల్లి జాబ్ మేళాలో 27 మంది యువతకు ఉపాధి లభించిందని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడించారు. పెద్దపల్లి టాస్క్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన జాబ్ మేళా ద్వారా 27 మంది యువతకు ఉపాధి లభించిందని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి ఎంపీడీఓ ఆవరణలో ఉన్న రీజనల్ టాస్క్ సెంటర్ను కలెక్టర్ సందర్శించారు. టాస్క్ సెంటర్లో జరుగుతున్న ఇంటర్వ్యూల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ నందు కస్టమర్ సర్వీస్ అసోసియేషన్ కంటెంట్ మోడల్ అండ్ లిస్ట్ పోస్టుల భర్తీ చేసేందుకు జాబ్ మేళా నిర్వహించామన్నారు. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి 117 మంది విద్యార్థులు హాజరు కాగా 27 మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరిగిందన్నారు. జాబ్ మేళా కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అందించి ఉపాధి కల్పించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కరీంనగర్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డ్యామేజ్ అయిన డ్రైనేజీ కాలువలను వెంటనే మరమ్మతు చేయాలని బీజేపీ నేత మాజీ మేయర్ సునీల్ రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ కాశ్మీర్ గడ్డలో మాజీ కార్పొరేటర్ టి చంద్రమౌళి మరియు స్థానిక నాయకులు మున్సిపల్ అధికారులతో కలిసి ధ్వంసమైన డ్రైనేజీ కాలువలను సునీల్ రావు పరిశీలించారు. 24 సంవత్సరాల కిందట కట్టిన పెద్ద మోరి ఇప్పుడు వచ్చిన వర్షాలు, స్టామ్ వాటర్ వల్ల డ్రైన్ లోపలి వాల్ కూలిపోవడం వలన 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కలెక్టర్ ఆఫీస్, అంబేద్కర్ స్టేడియం గుండా కోతిరాంపూర్ వరకు చాలా ప్రజలకు ప్రమాదకర పరిస్థితి ఉందని తెలిపారు. ఈ మార్గంలో చాలా స్కూల్స్, కాలేజీలు, హోటల్స్ ఉండడం వల్ల చాలా రద్దీగా ఉన్నందున ఎవరైనా పడితే మృతి చెందే అవకాశం ఉంటుందని, వెంటనే ఈ సమస్యను సీరియస్గా రిపేర్ చేయాలని మున్సిపల్ కమిషనర్కు చెప్పడం జరిగిందని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభింపజేసి 15 రోజుల్లో పనిని కంప్లీట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ కేజీబీవీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి నిర్వహించారు. ఈ నెల 21 పితృ అమావాస్య రోజు నుండి బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ముందస్తుగా బతుకమ్మ సంబరాలను జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మర్పల్లి కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాల ఆవరణలో విద్యార్థినులు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్, సతీమణి కాంతకుమారి పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయునులతో బతుకమ్మ ఆడిపాడి వారిలో ఉత్సాహాన్ని పెంచారు. ఈ సందర్భంగా కాంతకుమారి మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకూడదని, భావితరాలకు అందజేయాలని తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రోడ్లపై వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నేరాలను అదుపు చేయడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ కార్యక్రమాలను నిర్వహించి ఎవరైనా అనుమానితులు ఉంటే విచారిస్తామని, ఈ గ్రామంలో అనుమానితులు ఎవరూ లేరని, ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. మేము శంకరపట్నం మండలంలోని మెట్పల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ అనేది చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా రూరల్ సిఐ పులి వెంకట్ గారు, అట్లాగే శంకరపట్నం ఎస్ఐ శేఖర్ రెడ్డి గారు, సైదాపూర్ ఎస్ఐ గారు, హుజూరాబాద్ ఎస్ఐ అండ్ టీఎస్ఎస్పి
ఆఫీసరు, వాళ్ళతో పాటుగా టీఎస్ఎస్పీ ఫోర్సు మరియు మా సబ్ డివిజన్ ఫోర్స్ 50 మంది సిబ్బందితోటి ఇక్కడ మేము కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఇల్లీగల్ శాండ్ బయట నుంచి వచ్చడానికి ఉన్న రూట్స్ అన్నిటిని కూడా వెహికల్ చెకింగ్ చేశాము. అట్లాగే ఊర్లో కూడా ప్రతి ఇంటిని కూడా తనిఖీ చేయడం జరిగింది. ఎవరైనా అనుమానితులు ఉన్నట్టయితే వారి మీద పూర్తి విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మేము చేసిన దాంట్లో ఎవరు కూడా మనకు అనుమానితులు దొరకలేదు. ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు నోటీసులకు రాలేదు. ప్రధాని మోడీ చిత్రపటాన్ని మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో పెట్టాలని బీజేపీ ఆధ్వర్యంలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ తరపున కోరుట్ల మున్సిపల్ కమిషనర్కి ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో పెట్టాలని వినతి పత్రం అందజేశారు. అలాగే పట్టణంలోని మద్దుల చెరువులోని కుర్రెపు డెక్క తొలగించి రాబోయే బతుకమ్మ పండుగ వరకు మినీ ట్యాంక్ బండ్ని పిచ్చి మొక్కలు తొలగించి ఆడపడుచులకు బతుకమ్మ పండుగ జరుపుకునేలా చెరువు ప్రాంతాన్ని శుభ్రపరచాలని, మినీ ట్యాంక్ బండ్ పైన భారీ జాతీయ పథకం ఏర్పాటు చేయాలని, అలాగే పట్టణంలో శివాజీ విగ్రహం ఏర్పాటు గురించి కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బింగ్ వెంకటేష్, సీనియర్ నాయకులు ఇందూరు సత్యం, సేవా పక్వాడ్ కోరుట్ల కన్వీనర్ సుధవేణి మహేష్, ప్రధాన కార్యదర్శులు చెట్లపల్లి సాగర్, ఎర్ర రాజేందర్, ఇట్యాల నవీన్, మాజీ కౌన్సిలర్ మాడవేణి నరేష్, ఉపాధ్యక్షులు ఉరుమల్ల బ్రహ్మం, ఉప్పులోటి రాఘవులు, మైదం సత్యనారాయణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎల్లాల నారాయణ రెడ్డి, చెట్టిపల్లి ఓంప్రకాష్, రాధారపు సత్యనారాయణ, కిసాన్ మోర్చా బీజేవైఎం ఉపాధ్యక్షులు దమ్మ సంతోష్, గోనె రాజారాం, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 17th సెప్టెంబర్ రోజు ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం. దాని సందర్భంలో ఇక్కడ కార్మికులకు అన్నదానం చేయాలని నిశ్చయంతో కోరుట్ల పట్టణ శాఖ నిర్వహించింది. దాన్ని మన కమిషనర్ గారు అడ్డుకున్నారు. అయినా కూడా కార్మికులు వాళ్ళ యొక్క సంతోషంగా వాళ్ళు జన్మదినం పురస్కరించుకొని వాళ్ళకు అన్నదాన కార్యక్రమం జరిగింది. కానీ ఈరోజు మేము కమిషనర్ అడిగినాం, భారత ప్రధాని యొక్క ఫోటో మీ యొక్క ఛాంబర్లో ఉండాలి అంటే కలెక్టర్ గారి యొక్క పర్మిషన్ తీసుకుంటా అంటున్నాం. అంటే ఒక కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని కూడా తెలియదు అంటే ఇది నిజంగా శోచనీయమే. భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. మీరు వెంటనే ఇప్పుడే పెట్టాలి. కలెక్టర్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని మీరు నిజంగానే కలెక్టర్ గారికి నోటు పెట్టండి. మీరు పెడితే మీపైనే చర్యలు ఉంటాయి, 100% మీపైనే చర్యలు ఉంటాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని కోరారు. బీసీ సంఘాల నాయకులు, పద్మశాలి కుల బాంధవులు, స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు, కార్యకర్తలు, అన్ని బీసీ సంఘాల కుల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ అధ్యక్షులు ముల్క ప్రసాద్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, రాష్ట్ర నాయకులు గడ్డం మధు, పద్మశాలి పట్టణ అధ్యక్షులు గంటుక ప్రసాద్, శివ మార్కండేయ కోటి, నవదుర్గ దేవాలయ చైర్మన్ జిల్లా ధనుంజయ్, రాష్ట్ర నాయకులు చెన్న విశ్వనాథం, ఆడెపు మధు, కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ అధ్యక్షులు ఆడెపు మధు, ప్రధాన కార్యదర్శి కస్తూరి రమేష్, సహాయ కార్యదర్శి ఎంబేరి సత్యనారాయణ, పద్మశాలి యువత అధ్యక్షులు జక్కుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలందరూ అదేవిధంగా బీసీ నాయకులందరూ కూడా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, మరి ఆయన చేసిన సేవలు మనందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇలా తెలంగాణ సాధనలో బాపూజీ పాత్ర ఎంత ఉందో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వం కూడా ఈ యొక్క 2 కార్యక్రమాలు 21, 22 ఉండే కార్యక్రమాలు అధికారికంగా ప్రకటించాలి, అధికారికంగా చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లాలో, అదేవిధంగా కోరుట్ల పట్టణంలో మరి ముల్క ప్రసాద్ కానీ, గుండుక ప్రసాద్ కానీ, ధనంజయ్ గారు కానీ, మధు గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, గంగాధరన్న గారు కానీ, మన యొక్క మున్సిపల్ కౌన్సిలర్. స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా కోరుట్ల పురపాలక సంఘంలో స్వచ్ఛోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బస్టాండ్ దగ్గర గల ప్రజా మరుగుదొడ్లను పారిశుద్ధ్య కార్మికులు మరియు ఆటో డ్రైవర్లు శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించబడుతుందని, కాబట్టి పట్టణంలోని యువకులు మరియు స్వచ్ఛంద సేవా సంఘాలు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గోనెల మహేష్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
సింగరేణిలో వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నిరసిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిలుపునిచ్చింది. రామగుండం ఏరియాలకు సంబంధించిన టీబీజీకేఎస్ ముఖ్య నాయకులను 1 టౌన్ 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ను కలిసి కార్మికుల సమస్యలను వివరించేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదని టీబీజీకేఎస్ కేంద్ర జనరల్ సెక్రటరీ మాదాసు రామ్మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘ నాయకుల అక్రమాలు ఇవాళ లాభాల వాటా ఇవ్వాలని సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి సాధించిన ఉత్పత్తి మీద ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, ఈ పోయిన సంవత్సరం ఎంత ఉత్పత్తి జరిగిన దానికి వ్యాపారం ఎంత జరిగింది, అలా లాభం ఎంత నష్టం ఎంత చెప్పమని అడగడానికి చైర్మన్ కలవడానికి వెళ్తానన్నందుకే ఇవాళ ప్రభుత్వం మొత్తంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకులను అరెస్ట్ చేయిస్తూ ఉన్నది. ఇప్పటికే RG2 వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్ చేశారు, ఐలి శ్రీనివాసును, RG1 వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్ చేశారు, ఇప్పుడు నన్ను అదుపులో తీసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యానికే తీవ్రమైనటువంటి మచ్చ. దీన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండించాలని. కరీంనగర్లో మందుబాబు హల్చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టగా 18 మంది పట్టుబడ్డారు. అనిల్ అనే యువకుడు పట్టుబడగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన అనిల్ను తనిఖీ చేయగా 100% ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో దురుసుగా ప్రవర్తించాడు. బైక్ను స్టేషన్కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా అడ్డుకొని తన బైక్ను స్టేషన్కు తరలిస్తే తానేంటో చూపిస్తానని హెచ్చరించాడు. స్థానికులు ఎంత వారించినా వినకుండా అరగంట పాటు హంగామా సృష్టించాడు. చివరికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి మత్తు వదిలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ మరో ఇద్దరికి కరీంనగర్ కోర్టు వింత శిక్ష విధించింది. ఇద్దరికి 4 రోజుల పాటు 4 గంటలు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో క్లీనింగ్ పని చేయాలని కోర్టు ఆదేశించింది. తాగి బైక్ నడిపినందుకు ఆ మందుబాబులు శిక్ష అనుభవిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు ఎవరూ నడపవద్దని, పట్టుబడితే చర్యలు తీసుకోక తప్పదని ట్రాఫిక్ సిఐ రమేష్ తెలిపారు. దగ్గర డీడీ కండక్ట్ చేయడం జరిగింది. మా గౌరవ ఏసీపీ సిపి గారి ఉత్తర్వుల ప్రకారం దాంట్లో భాగంగా ఈరోజు మొత్తం 18 డీడీలు బుక్ చేయడం జరిగింది. ఈరోజే నిన్న డీడీలో దొరికిన ఒక 2 పర్సన్స్కి కమ్యూనిటీ సర్వీసింగ్ కింద శిక్ష వేయడం జరిగింది. వాళ్ళ ఇద్దరిని రోజు 4 అవర్స్ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో కమ్యూనిటీ సర్వీస్ చేయమని చెప్పి కోర్టు జడ్జి గారు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ రోజు నుంచే డ్యూటీ స్టార్ట్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎవరు కూడా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. ఎందుకంటే మీ ప్రాణాలకే కాకుండా ఎదుటిగా వచ్చే వారి ప్రాణాలకు కూడా ముప్పే. కాబట్టి మనం తాగిన తర్వాత మన మైండ్ మన కాన్షియస్లో ఉంటుంది, మనకే ఇబ్బంది అవుతుంది, మనతో పాటు ఎదురుగా రైట్ రూట్లో వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. ఒకవేళ మీరు తాగినట్లయితే మీ ఫ్రెండ్స్నో లేకపోతే ఇంకెవరైనా పిలిపించుకోండి, లేదంటే ర్యాపిడోనో లేదా ఆటోనో ఏదో ఒకటి బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళండి తప్ప మీరు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేకాట ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. పేకాట స్థావరంపై పోలీసులు రైడ్ చేయడంతో పరుగెత్తుతూ పారిపోయిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. పేకాట రాయుల్లో 2 పట్టుబడగా 5 పారిపోయారు. పారిపోయిన వారిలో చాకలి రాజయ్య అనే వ్యక్తి మానేరు నది వద్ద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. పరిగెత్తి ఆయాసానికి గురై హాట్ స్ట్రోక్తో ప్రాణాలు కోల్పోయాడా లేక తోటి పేకాట రాయుళ్లే హత్య చేసి పారిపోయారా అనే అనుమానంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. శవంతో బైఠాయించి నిరసన తెలిపారు. మృతుడి మెడలో బంగారు చైన్ కూడా లేదని తెలిపారు. పేకాట రాయుళ్లే అతన్ని ఏమైనా చేసి ఉంటారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చచెప్పి పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పని చేస్తుండగా తన దోస్తులు ఒక 5-6 కలిసి పత్తాలు ఆడదాం రా అనే సమయంలో తనను తీసుకొని వెళ్ళారు. ఆ 6-7 పత్తాలు ఆడుతుండగా అందులో నుంచి ఎవరికో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందులో పోలీసులు వాళ్ళను వెంబడిస్తుండగా మరి వెంబడించిన 7 వ్యక్తులలో అందరు పరారైతుంటే మరి రాజా అనే వ్యక్తి పొలం నుంచి వేయిన వ్యక్తి పత్తలు ఆడుతుండగా అందులో ఆ 6 పరారయ్యారు. రాజా అనే వ్యక్తి అక్కడ చనిపోయి ఉన్నాడు. మరి వెంబడిస్తున్న పోలీసుల ద్వారా మరి చనిపోయి ఉన్నాడా, తన సోపతులు వెళ్ళిన వ్యక్తులు ఏమైనా చేసి ఉన్నారా, దీని మీద మాకు అనుమానాస్పదంగా ఉన్నది. గత 8 నెలల నుండి జీతాలు చెల్లించడం లేదంటూ మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు ఆగిపోయిన జీతాలు లేక ఇల్లు గడవడం లేదని ఆందోళన చెందారు. అసలు జీతం 15,000 అయితే కాంట్రాక్టర్ 10,000 చెల్లిస్తున్నాడని ఆవేదన చెందారు. అసలు జీతం 10,000 లేక 15,000 అనేది ఇప్పటివరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సరైన జీతం ఎంత అనేది కాంట్రాక్టర్ తెలపట్లేదని
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. కాంట్రాక్టర్ ఒక్కసారి కూడా ఆసుపత్రికి రాడని ఆరోపిస్తున్నారు. పూర్తి జీతాలు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇప్పుడు గత 7 నెలల నుండి జీతం రాక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము ఇక్కడ రెంట్ హౌస్లో ఉంటున్నాము. పిల్లలను స్కూళ్ళలో చదివించుకోవడానికి మాకు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఇక్కడ వీళ్ళను అడుగుతూ ఉంటే మాట దాటేస్తూ రేపేస్తాం ఎల్లుండేస్తాం అంటూ మాట దాటేస్తూ వేరే అకౌంట్లో పడ్డాయి, మళ్ళీ ఈ అకౌంట్లో పడతాయి అంటూ మమ్మల్ని అంటూ గత 3 నెలల నుండి వారం 10 రోజులు 2 రోజులు 3 రోజులు అంటూ మమ్మల్ని గడిపేస్తున్నారు. ఇన్ని రోజులు మేము అడగలేదు, ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది, పిల్లలకు అవసరం కాబట్టి చేసిన పని ఎటు వెళ్ళదు, మనం చేసింది ఎప్పుడో ఒకసారి వస్తుందా అనే ఆలోచనతో మేము ఉన్నాం. కానీ వీళ్ళు దర్పల్లిలో బొడ్డెమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో బొడ్డెమ్మను తయారు చేసి ఆడి పాడి మహిళలు సందడి చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్థానిక గంగపుత్ర సంఘం మహిళలు నిర్వహించిన బొడ్డమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఆనందోత్సవాలతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఘనంగా నిర్వహించారు. బొడ్డెమ్మను తయారు చేసుకుని పూలతో పూజించారు. గురువారం రాత్రి బొడ్డెమ్మ పాటలతో ఆడిపాడారు. అనంతరం బొడ్డెమ్మను మహిళలు గోదావరి నదీ తీరంలో వరకు బాజా బాజంత్రిలు డీజే పాటల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లి గోదావరి తీరంలో బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడారు. అనంతరం బొడ్డెమ్మను గోదావరి నదిలో సాగనంపారు. బొడ్డెమ్మను నెత్తిపై ఎత్తుకున్న యువతికి త్వరలోనే వివాహం కుదురుతోందని గంగపుత్ర మహిళల నమ్మకం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి ముర్ఫీ ఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నం భేటీ అయ్యారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, మౌలిక వసతులు, మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి న్యూజెర్సీ గవర్నర్తో ప్రధానంగా చర్చించారు. తెలంగాణ విజన్ 2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి ఫిలిప్ డి ముర్ఫీకి వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యాన్ని సీఎం తెలియజేశారు. ఈ భేటీలో గవర్నర్ సతీమణితో పాటు న్యూజెర్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ అర్బన్ మండలం కోతిరాంపూర్ సెక్టార్లో అంగన్వాడీ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ అర్బన్ మండలం కోతిరాంపూర్ సెక్టార్ పద్మశాలి స్ట్రీట్ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ మరియు పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చని, ప్రతి మహిళ, గర్భిణీ, బాలింత శుక్రవారం సభకు తప్పక హాజరు కావాలని సూచించారు. సభలో పలు విషయాలు చర్చించుకోవడం ద్వారా మహిళల్లో మానసిక ఉత్తేజం కలుగుతుందన్నారు. హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వం శుక్రవారం సభకు హాజరవుతుందని, దీనివల్ల సమస్య అప్పటికప్పుడే పరిష్కారం లభిస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్యతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పిల్లలు సృజనాత్మకతను పెంపొందించే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో షుగర్ బోర్డు ఏర్పాటు చేస్తారని, మనం తీసుకునే ఆహారంలో ఉండే షుగర్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలిపారు. డిఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో జిల్లాలో మహిళలందరికీ సుమారు 50 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, వీటిని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్ష అందుబాటులో ఉంటుందని తెలిపారు. సిడిపిఓ సవిత మాట్లాడుతూ పోషణ మాసం నెల రోజులు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని, షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు జరుగుతాయని, లబ్ధిదారులందరూ పెద్ద సంఖ్యలో పోషణ మాస కార్యక్రమాలకు హాజరు కావాలన్నారు. పిల్లల పోషణలో పురుషులను కూడా భాగస్వాములను చేయాలని, తద్వారా ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నారు. కార్యక్రమం చివరిలో అన్నప్రాసన పోషణ ప్లెడ్జ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, అర్బన్ సిడిపిఓ సవిత, డిఎంహెచ్ఓ వెంకటరమణ, సనా మెడికల్ ఆఫీసర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ బి విజయ, బీసీ సతీష్, గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు, అంగన్వాడీ టీచర్ మరియు ఆశా ఏఎన్ఎంలు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. 2047 నాటికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలను వివరించారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రైవేటు రంగం మద్దతు గురించి తెలిపారు. అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 రూపొందించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో 1 కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. నగరంలో ఆర్ఆర్ఆర్ కూడా నిర్మిస్తున్నాం. ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీటర్లకు విస్తరిస్తున్నాం. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఆ సంఖ్యను 15 లక్షలకు పెంచాలనేదే మా లక్ష్యం. గుజరాత్లోని సబర్మతి తీరంలా మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తాం. దీనికోసం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. కాలుష్యకారక పరిశ్రమలను హైదరాబాద్ వెలుపలకు తరలిస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ టు బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం. డ్రగ్స్ కట్టడిలో మా రాష్ట్ర పోలీసులు దేశంలోనే నెంబర్ 1గా ఉన్నారు. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలనేదే మా లక్ష్యం. దేశ జీడీపీలో 10% తెలంగాణ నుంచే రావాలనేదే మా ధ్యేయమని రేవంత్ రెడ్డి తెలిపారు. స్వామి అయ్యప్ప కొలువుదీరిన శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. శబరిమలలో గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డులో ఉంది. అయితే ఆ తాపడాలను తిరిగి బిగించినప్పుడు వాటి బరువు
4.524 కేజీలు తగ్గింది. ఈ వ్యవహారంలో అనేక లోపాలు కనిపిస్తున్నాయని హైకోర్టు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ శివార్లో వరంగల్ నుండి కరీంనగర్ జాతీయ రహదారిపై లారీ పక్కన పార్క్ చేసి టీ తాగడానికి వెళ్లాడు ఓ లారీ డ్రైవర్. టీ తాగి తిరిగి వస్తుండగా ఒకేసారి రోడ్డుపై కుప్పకూలాడు. గుండెపోటు రావడంతోనే ఈ మరణం సంభవించి ఉండవచ్చని, ఒకవేళ లారీ నడిపే సమయంలో గుండెపోటు వచ్చి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. మృతుడు ఉత్తరప్రదేశ్కు చెందిన కుల్దీప్ సింగ్గా పోలీసులు గుర్తించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో పక్కదారి పట్టి పర్మిట్ రూమ్లో దర్శనమిచ్చిన అంగన్వాడీ కోడిగుడ్లు. విచారణ చేపట్టిన అధికారులు. న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి హత్య కేసుపై 2వ రోజు సిబిఐ విచారణ. పెద్దపల్లి కోర్టు నుంచి పలు వివరాలు సేకరించిన సిబిఐ. రామగుండంను పూర్తి స్థాయిలో సుందరీకరణ చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుపుతాం. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేములవాడ రాజన్న ఆలయం. ఈ నెల 22 నుంచి 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించే పనిలో నిమగ్నమైన అధికారులు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాలను విజయవంతం చేద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ పిలుపు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన పేకాట స్థావరంపై పోలీసులు రైడ్ చేయడంతో పరుగెత్తి పారిపోయిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.